హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం రావినోతల సువర్ణాకరణన్ గారు రచించిన నీ రాక కోసం నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పర్యాటక జనంతో ఈస్ట్ రివర్ పరిసరాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. నది ఒడ్డున ఉన్న మహావృక్షాలు నదిలోకి వంగి నీళ్లను తాకాలని తెగ ఉత్సాహపడుతున్నాయి. నదీ జలాలు సముద్ర తరంగాల్లా ఎగిసిపడుతూ పల్లానికి పరుగులు పెడుతున్నాయి. చుట్టూ ఉన్న కొండలు, వటవృక్షాలు, వృక్షాలను ఆశ్రయించి ఉన్న వేలాది రంగురంగుల అందమైన పక్షులు చూపరులను మైమర్పింపజేస్తున్నాయి. అలాంటి సుందర ప్రాంతం చుట్టుపక్కల ఎక్కడా లేదు. అయితే ఈస్ట్ రివర్ పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తాయో అంత ప్రమాదకరమైనవి కూడా. ఆ నది వేగానికి గజ ఈతగాళ్లు కూడా తట్టుకోలేరు. కొండల్లో ఉన్న గుహలు ఎలా ఉంటాయో, ఎంత దూరం ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ గుహల్లోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. అంతేకాదు, నదికి ఈశాన్యంగా ఉన్న కొండకి ఓ పెద్ద సొరంగం ఉంది. ఆ సొరంగంలో భయంకరమైన ఊబి ఉంది. ఆ ఊబిలో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ ప్రొహిబిటెడ్ ఏరియాగా పరిగణించి ఫెన్సింగ్ అవి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయినా ఎంతో పురాతన చరిత్ర ఉన్న అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. విదేశీయులు కొందరు ఈస్ట్ రివర్ని గురించి కొన్ని బుక్స్ కూడా రాశారు. అలాంటి చోటికి నర్మద తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. పరిసరాలకు రాగానే ఆమెకు ఉత్సాహం పెరిగిపోయింది. అంతవరకు ఉన్న డల్నెస్ మంత్రించినట్లుగా మాయమైపోయింది. అందరూ కలిసి పరిసరాలన్నీ కలిగి తిరిగారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, పసివారిలా అల్లరి చేశారు. అలిసిపోయి ఓ చెట్టు కిందకు చేరి ఇంటి నుండి తెచ్చుకున్నవన్నీ తిన్నారు. ఓ పొదమాట నుండి వాళ్ళను గమనిస్తున్న ధనుంజయ్కి మనసంతా తేలిపోతున్నట్లుగా అనిపించింది. చుక్కల్లో చంద్రుల్లా మెరిసిపోతున్న నర్మద ఒడిలో సేద తీరాలని, ఏటిగాలికి రెపరెపలాడుతూ నుదుటి మీద పడుతున్న ఆమె నల్లని ముంగురుల్ని సవరించాలని, పసిపాపలా కిలకిలా నవ్వుతున్న ఆ ఎర్రని లేత పెదవుల్ని తనివితేరా ముద్దాడాలని ఎంతగానో అనిపించింది. అయినా తన ఆశలకు పగ్గం వేశాడు అతి ప్రయాసగా. తనని చూడగానే నర్మదలో ఎంత మార్పు వస్తుందో అతనికి తెలుసు. ఏ దేవతైనా కరుణించి ఆమెను తన దగ్గరకు చేరిస్తే, తన మీదున్న అసహ్యం ప్రేమగా మారిస్తే, ఓహ్, ఆ ఊహే ఎంత మధురంగా ఉంది అనుకున్నాడు. ఓసారి జేబులో పెట్టుకున్న కవర్ను తీసి చూసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లూరాయి. మళ్ళీ కవర్ను జేబులో పెట్టేసుకుని, నర్మదా, అసలు నువ్వు నాకెందుకు కనిపించావు? కనిపించినా ఎంతలా ఎందుకు కదిలించావు అనుకున్నాడు తపనగా. మధ్యాహ్నం 2 దాకా చాటు నుంచి వాళ్లను గమనిస్తూనే కూర్చున్నాడు. మత నవ్వుల్లో రవ్వలేరుకున్నాడు. ఆమె మాటల్లో మధురిమల్ని చవి చూశాడు. ఆమె అల్లరిలో పసిపాపను చూశాడు. ఆమె అలసిపోతే గిలగిల్లాడిపోయాడు. 2కి నర్మదా వాళ్ళంతా కలిసి అక్కడే ఉన్న ఓ క్యాంటీన్లో లంచ్ చేసేసి మెల్లగా నడుస్తూ నదికి అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ దగ్గరికి చేరుకున్నారు. యువతల నుండే నురుగులు కక్కుతూ ప్రవహిస్తున్న నదిని చూశారు. వేణా, ఇందులో పడితే ఏమవుతుందే? అల్లరిగా అడిగిందో అమ్మాయి. దూకి చూడు, గబాలనంది వేణ. అమ్మో, శవం కూడా దొరకదు. మా వాళ్ళకి నేను ఒక్కతినే సంతానాన్ని, భయంగా అందా అమ్మాయి. ఆ విషయం తెలుసు కదా, ఇంకా ఎందుకు అడిగావు? విసుక్కుంది వేణ. మిగతా వాళ్ళు గలగలా నవ్వారు. అక్కడ అంత లోతుంటుందా? ఏదో ఆలోచిస్తూ అంది నర్మద. లోతు సంగతి నాకు తెలియదు కానీ ఆ వేగానికి పడిన మరుక్షణంలోనే హరీమని పల్లానికి కొట్టుకుపోయి చివరికి ఏ కొండరాయికో తగిలి మొక్కలైపోతాం అంది వేణ. ఆ దృశ్యం తలుచుకున్న అందరికీ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అలా అడుగులో అడుగు వేస్తూ చాలా దూరం నడిచారు. నర్మదా, చాలా దూరం వచ్చేశామే. అదిగో అక్కడ ఫెన్సింగ్ కూడా లేదు, తెగిపోయింది. టక్కున ఆగిపోయింది వేణ. అవునే, ఇది చాలా భయంకరమైన ఏరియాలా ఉంది చూడు. మనం తప్ప ఎవరూ లేరు, కంగారుగా అంది రమ. అప్పుడు గమనించింది నర్మద అక్కడంతా నిర్మానుష్యంగా ఉందని, కొండలు తుప్పలు తప్ప సుందర దృశ్యాలేమీ లేవని. మై గాడ్, మనం ఈశాన్యం వైపుకు వెళుతున్నాం, వెనక్కి తిరిగి రండి అంది కంగారుగా. హడలిపోయిన వేణ ఎవరైనా కనిపిస్తారేమో అన్నట్టు చుట్టూ చూసింది. ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. నర్మదను మోచేత్తో పొడుస్తూ, నర్మద అటు చూడు అంది లోగొంతుతో. నర్మదతో పాటు మిగతావారు అటుకేసి చూశారు. దూరంగా ఓ కొండ పక్కగా నిల్చుని వాళ్లకేసే చూస్తున్న ధనుంజయ్ కనిపించాడు. అతన్ని చూడగానే నర్మద మొహం కఠినంగా అయిపోయింది. అంతవరకు వాళ్ళు గమనించకుండా వాళ్ళని అనుసరిస్తున్న ధనుంజయ్ వాళ్ళు తనని చూశారని గ్రహించగానే వాళ్లకేసి నడిచాడు. హలో, సన్నగా నవ్వుతూ పలకరించింది రమ. హాయ్ అన్నాడతను పలకరింపుగా. మీరెప్పుడొచ్చారు? మృదువుగా అడిగింది వేణ. అతనిప్పుడొస్తే నీకెందుకు? మనం వచ్చినట్టే అతను వచ్చాడు. నదిని పరిసరాలని చూసిపోతాడు. పదండి
అంది నర్మద వాళ్ళని తొందర పెడుతూ. నేను ఈ నది చూడడానికి రాలేదు, మిమ్మల్ని కలవాలనే వచ్చాను అన్నాడు అతను మెల్లగా. ఓ, మమ్మల్ని కలవాలని వచ్చావా? అయితే డైరెక్ట్గానే రావచ్చుగా, దొంగ చూపులు చూడటం దేనికి? వ్యంగ్యంగా అంది నర్మద. అతను నవ్వాడు. నేను కనిపిస్తే మీ మూడు మారిపోతుందని నాకు తెలుసు. ఎంతో సరదాగా గడపాలని వచ్చిన మిమ్మల్ని బాధించడం ఇష్టం లేక అలా చాటుగా ఉండిపోయాను. మెల్లగా కలుద్దాంలే అనుకున్నాను. లక్కీగా వేణగారు నన్ను చూశారు అన్నాడు నవ్వుతూనే. మా మాతో నీకేం పని? కొట్టినట్టే అడిగింది నర్మద. మీ అందరితో కాదు, ఒక్క మీతోనే. నాతోనా? యా, మీతోనే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కఠినంగా అంది నర్మద. అతనంత మర్యాదగా సరళంగా మాట్లాడుతుంటే నర్మద అంత పెడసరంగా ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడటము ఆమె ఫ్రెండ్స్కే నచ్చలేదు. నర్మద, అతను చెప్పేది వినకూడదు అన్నారు సీరియస్గా. ఏమనుకుందో నర్మద. నాతో మీకేం పని అంది సీరియస్గా. ఏం లేదు, నా గురించిన వివరాలన్నీ ఈ లెటర్లో పొందుపరిచి ఉంచాను జేబులోంచి కవర్ తీసిస్తూ అన్నాడు అతను. నర్మద మొహం మరింత గంభీరంగా అయిపోయింది. మీ వివరాలతో నాకు పని లేదు అంది తలదించుకుని. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నా ప్రేమను గురించి మీకు తెలియదు. మీకు నేను రౌడీగానే తెలుసు, కానీ నేను మంచి వ్యక్తినేనని, ప్రేమ పిపాసినని మీకు తెలియాలి. ప్రేమ మీ ప్రేమను గెలుచుకుంటానని కాదు, కానీ నేను నిజమైన ప్రేమికుడినని మీరు తెలుసుకుంటారు. ఆ తృప్తి చాలు నాకు. మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతని గొంతులో నిజాయితీ ఉంది. అంటే జీవితంలో నాకు కనిపించరన్నమాట. ఇలా ఇవ్వండి అంటూ అతని చేతిలోని కవర్ అందుకుంది నర్మద. థ్యాంక్స్. ఇది నా ప్రేమ లేఖ గుణిగాడు అతను. అతనెంత గుణిగినట్టుగా అన్నా అది వినిపించింది. అయితే మిస్టర్ ధనుంజయ్, మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారా అంది బోరగా చూస్తూ. అది మీకు చెప్పినా అర్థం కాదులేండి. భారంగా నవ్వి వెనక్కి తిరిగాడు అతను. ఆమెకి ఒళ్ళు మండింది అతని నిర్లక్ష్యపు ధోరణికి. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా అంది కాస్త వ్యంగ్యంగా. అతను ఆగి, నా ప్రేమను దేంతో కొలవలేరు. నా ప్రేమ విలువెంతో నాకు తెలుసు అన్నాడు. అబ్బో, అంత విలువైందా మీ ప్రేమ? అంటే నా ప్రాణం కన్నా విలువైందా? అతనిచ్చిన కవర్ని తన బ్యాగ్లో పెట్టుకుంటూ అంది నర్మద. అఫ్ కోర్స్. నిరూపించుకోగలరా? ఎలా? నిజంగా మీ ప్రేమకు అంత శక్తి ఉంటే పారుతున్న నదిలో దూకండి, అప్పుడు నమ్ముతాను మీరు ట్రూ లవర్ అని రెచ్చగొడుతున్నట్లుగా అంది నర్మద. ఏమిటిది కంగారుగా అన్నారు ఆమె ఫ్రెండ్స్. మీరు కంగారు పడకండి, అతగాడి ప్రేమ సంగతి నాకు తెలుసు పెద్దగా నవ్వింది నర్మద. అంతే. ఎవ్వరూ ఊహించని విధంగా ధనుంజయ్ పరిగెత్తికెళ్ళి పరవళ్లు తొక్కుతున్న నదిలోకి దూకేశాడు. జరిగిన దారుణం కళ్ళారా చూసిన ఆడపిల్లలు ఆర్తనాదాలు చేశారు. కొయ్యబారిపోయిన నర్మద తేరుకుని పెద్దగా అరిచి నదికేసి పరిగెత్తింది. రాబోయే ప్రమాదాన్ని ఊహించిన స్నేహితులంతా కలిసి ఆమెను పట్టి ఆపేశారు. క్షణం మర్చిపోయిందానిలా అయోమయంగా చూసింది నర్మద. తర్వాత మరోసారి భయంకరంగా అరిచి పిచ్చిదానిలా పరుగు తీసింది. ఆర్తనాదాలు చేస్తూ వెంటపడ్డారు ఫ్రెండ్స్. అలా చాలా దూరం పరిగెత్తారు. హఠాత్తుగా ఓ దారుణం జరిగిపోయింది. నర్మద అలా పరిగెడుతూ ఓ పెద్ద గోతిలో పడిపోయింది. ఈ మృత్యు గృహం లాంటి ఊపి ఉన్న గుహ తాలూకు గొయ్యి. ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్న ఆమె ఫ్రెండ్స్ పాడుపడ్డ నుయ్యిలా ఉన్న గోతిలోకి తొంగి చూశారు. అక్కడంతా పొదలు పెరిగి నేల కనిపించడం లేదు, కానీ పొదకి సంబంధించిన ఆకులు ఉజ్జైనట్లుగా కనిపించాయి. మళ్లీ గోలగోలగా అరుస్తూ జనాలకేసి పరిగెత్తారు. అయితే అప్పటికే వాళ్ళ కేకలు విన్న కొందరు అటుగా పరిగెత్తుకొచ్చారు. ఏం జరిగింది? ఆతృతగా అన్నాడు అక్కడుండే సెక్యూరిటీ గార్డ్. మా ఫ్రెండ్ ఆ పాడుపడిన నూతిలో పడిపోయింది, ప్లీజ్ కాస్త తీయండి వేడుకోలుగా అంది వీణ. మా కజిన్ ఏట్లో పడిపోయాడు, దయచేసి కాపాడండి దాదాపుగా ఏడుస్తూ అంది రమ. తుళ్ళిపడ్డాడు సెక్యూరిటీ గార్డ్. హడలిపోయారు జనం. క్షణం ఆలస్యం చేయకుండా జమాజట్టీల్లాంటి మనుషుల్ని తెప్పించాడు సెక్యూరిటీ గార్డ్. వాళ్ళు తగిన పరికరాలతో జాగ్రత్తగా నూతిలో దిగుతుంటే జాన్కి ధనుంజయ్ సంగతి గుర్తు చేశారు ఆడపిల్లలు. అతని మొహం సీరియస్ అయింది. అతనెలా పడ్డాడు అన్నాడు సూటిగా చూస్తూ. కంగారు మొహాలు వేసుకున్నారు ఫ్రెండ్స్. అదే కాలు జారి తడబడుతూ అంది వీణ. ఓసారి ఇలా రండి అంటూ ఏటిగట్టుకు తీసుకెళ్లి పక్కగా పడున్న ఓ పెద్ద దొంగని నీళ్లలోకి నెట్టాడు జాన్. అది మరుక్షణం ఆమెడ దూరంలో కొట్టుకుపోయి మాయమైపోయింది. చూశారుగా, ఇక్కడ పడితే శవం కూడా దొరకదు. అలా కొట్టుకెళ్ళి ఆకారాన్ని కోల్పోతుందా వేగానికి. కాబట్టి ఇక అతన్ని గురించి ఆశ వదులుకోండి అంటూ నూతి దగ్గరకు నడిచాడు జాన్ ఆడపిల్లలను వెంట పెట్టుకుని. అప్పటికే అక్కడికి చాలామంది చేరిపోయారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అక్కడి నిర్వాహకులకి చాలా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ ఏం ప్రమాదం జరుగుతుందో అని పోలీస్ సహాయం కోరడంతో వాళ్ళొచ్చి జనాలని అవతలకు పంపేశారు. బలవంతంగా వేణా వాళ్ళు వెళ్ళనంటుంటే. ఇదంతా ప్రొహిబిటెడ్ ఏరియా,
ఇక్కడికి మీరు రావడం నేరం. వచ్చారు, దారుణం జరిగిపోయింది, 2 నిండు ప్రాణాలు పోయాయి, ఇంకా ఎందుకు ఇక్కడుండి మమ్మల్ని టెన్షన్ పెడతారు అంటూ మందలించారు. వాళ్ళ మందలింపు వీణా వాళ్ళనేం బాధించలేదు, కానీ 2 నిండు ప్రాణాలు పోయాయి అన్న మాటలే వాళ్ళని వణికించేశాయి. అలా అనకండి సార్, నదిలో పడిపోయిన అతను బతకడానికి ఛాన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ నూతిలో పడ్డ మా ఫ్రెండ్ ఖచ్చితంగా క్షేమంగా ఉంటుంది, దాదాపు ఏడుస్తూనే అంది వీణ. అతను భారంగా నవ్వాడు. అది మామూలు నుయ్యి కాదమ్మా, దెబ్బలతో బయటపడటానికి అడుగున భయంకరమైన ఊపి ఉంది, అందుకే ఇటుకేసి ఎవ్వరూ రారు. మీరెందుకు ఎలా వచ్చారో గాని, వచ్చినా చుట్టూ డేంజర్ అన్న బోర్డ్స్ ఉన్నాయి కదా, అయినా అందులో పడిందంటే ఆమె కావాలనే దూకినట్టు అనిపిస్తుంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ. వాళ్ళు వణికిపోయారు. చచ్చ, అలాంటిదేం లేదు సార్, అంతా సరదాగానే వచ్చాం, ఆ కనిపిస్తున్న కొండెక్కాలని సరదాగా ఇటుకేసి వచ్చాం, కానీ ఇలా జరిగిపోయింది తడబడుతూ అంది రమ. సరే, మీరు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేయండి అంటూ వాళ్ళని బలవంతంగా అవతలకు పంపేశాడు ఆఫీసర్. గంట తర్వాత కంగారుగా పరిగెత్తుకొచ్చారు రమాకాంతరావు, సుభద్ర, ప్రియ. వాళ్ళని చూసి బావురుమంటూ జరిగిందంతా చెప్పారు వీణా తదితరులు. కొయ్యబారిపోయారు రమాకాంతరావు. గొల్లుమన్నారు సుభద్ర, ప్రియ. మై గాడ్ అంటూ అటుకేసి పరిగెత్తాడు రమాకాంతరావు. సుభద్ర వాళ్ళని అక్కడే ఉన్న రిక్రియేషన్ హాల్లోకి తీసుకెళ్లారు వీణా వాళ్ళు. నిమిషం ఒక యుగంలా గడుస్తోంది. అక్కడున్న వాళ్ళంతా తలో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రొహిబిటెడ్ ఏరియాలోకి వెళ్ళిన నర్మదా వాళ్ళని గురించి అయినా నోరెత్తలేని పరిస్థితి. రమాకాంతారావు మాట మీద 24 గంటలు జాగ్రత్తగా వెతికారు. తెగించి నూతిలోకి దిగిన యువకులు అంతా వెతికారు, అయినా నర్మద జాడలేదు. 1కి 4 సార్లు దిగి గాలించినా ఇద్దరు, సారీ సార్, అక్కడ పొదలు తుప్పలు, ఓ పక్క భయంకరమైన ఊబి తప్ప ఏం లేవు, అక్కడికి అరిచి మరీ పిలిచాం, అక్కడ ఉండుంటే ఖచ్చితంగా పలికేదే, బహుశా ఆ ఊపిలో పడిపోయి ఉండొచ్చు, ఇక ఆమెను గురించి మర్చిపోండి అన్నారు యువతలకు వచ్చేస్తూ. కుప్ప కూలిపోయారు నర్మదకు సంబంధించిన వారంతా. రమాకాంతరావు గారింటి నిండా జనం ఉన్నా ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. రమాకాంతారావుకి కోర్టుకు సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి పరామర్శిస్తున్నారు. వీణ, రమ అక్కడే ఉంటున్నారు. అందరూ కలిసి కుళ్ళు ఏడుస్తున్న సుభద్రను ఓదార్చాలని ప్రయత్నిస్తున్నారు. నర్మద, ధనుంజయులిద్దరి మీద ఆశ వదులుకున్నారు. పిచ్చి పిల్ల, ఆవేశం తప్ప ఆలోచన లేదు. తన మూర్ఖత్వంతో ఇంతమంది మనసుల్లో చిచ్చు పెట్టింది. ఆ ధనుంజయ్ మాత్రం ముందు వెనక చూడకుండా అలా దూకేయడమేనా? అసలు అతను అక్కడికి వెళ్ళకపోయినా బాగుండేది బాధగా అన్నాడు కాస్త తేరుకున్న రమాకాంతరావు. లెటర్ ఇవ్వడానికి వచ్చానన్నాడు అంకుల్ అంది రమ. అవును, విన్నాను అన్నట్టు ఆ లెటర్ ఏది హఠాత్తుగా అన్నాడు రమాకాంతరావు. దాన్ని బ్యాగ్లోనే పెట్టుకుంది. అతను నీళ్లలో దూకేయగానే బ్యాగ్ కింద పడేసి పిచ్చిదానిలో పరిగెత్తింది. కళ్ళు తుడుచుకుంటూ అంది వీణ. ఇదిగో డాడీ, ఇదే నా లెటర్. నర్మద బ్యాగ్లోంచి లెటర్ తీసి తండ్రికి ఇచ్చింది ప్రియ. చూడండి అంకుల్, ఆతృతగా అంది రమ. రమాకాంతారావు వణుకుతున్న చేతులతో కవర్లోని పింక్ కలర్ పేపర్స్ను తీశాడు. అందరూ ఊపిరి బిగించి చూస్తుంటే అతను చదవడం మొదలుపెట్టాడు. డియర్ నర్మద, నాకు ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లయితే మనం మనుషులం ఎందుకు అవుతాం? విషయానికి వస్తాను. నేను వైజాగ్ దగ్గర ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. అన్నింటితో పాటు చదువులోనూ ముందుండేవాడిని. తర్వాత వైజాగ్లో మెడిసిన్ చదివాను. ఢిల్లీ ఏఐఎంఎస్లో సర్జరీ చేశాను. మంచి పేరు, గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను. అప్పుడే మా అమ్మా నాన్న ఓ యాక్సిడెంట్లో పోయారన్న వార్త నన్ను ఒంటరిని చేసింది. ఇంటికెళ్ళి మార్చురీలో ఉన్న వాళ్ళను చూసి స్పృహ కోల్పోయాను. నిజానికి నేనంత బలహీన మనస్తత్వం గలవాడిని కాదు, కానీ మా పేరెంట్స్ మీద నాకున్న ప్రేమ వల్లో, వాళ్ళ మీద బెంగ వల్లో ఒక్కసారిగా మైకం వచ్చినట్లయింది. తర్వాత వారి కర్మకాండలు ఎలా చేశానో నాకే తెలియదు. 6 నెలల పాటు పిచ్చాడిలా తిరిగాను. అలాంటి సమయంలో సంధ్య అనే ఓ యువతితో పరిచయం అయింది. మాటలతో, ఊరడింపులతో ఆమె నన్ను కాస్త మార్చింది. ఆమె ప్రోద్బలంతో వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టాను. నేను పూర్తిగా కోలుకోగానే తన మనసులోని కోరికను బయటపెట్టింది సంధ్య. ఆమె నన్ను ప్రేమిస్తుంది. నేను కొయ్యబారిపోయాను. కారణం, ఆమెకు పెళ్ళై భర్త, పిల్లలు ఉన్నారు. నేను తేరుకుని ఆమె కోరికను తప్పని వాదించాను. తప్పనుకుంటే అన్నీ తప్పే. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగడం లేదే, జస్ట్ నీ పొందు నాకు కావాలి అంటూ వెకిలి వేషాలు వేసింది. నాకు అసహ్యం వేసి తిట్టి పంపేశాను. అయితే అప్పటి నుంచి నా మీద పగబట్టి నేనేదో తప్పు చేశానని యాగి చేసింది. కేసు పెట్టింది. అభిమానమే ఊపిరిగా బతికే నాకు ఆ పరిస్థితి ప్రాణాంతకమే అయింది. మా అంకుల్ బందాగారి మూలంగా కేసు నుంచి బయటపడ్డాను, కానీ
ఆనాటి నుంచి నాలో ఒకలాంటి స్త్రీ ద్వేషం బయలుదేరింది. చదువు సంస్కారం ఉన్న వ్యక్తినన్న విషయమే మర్చిపోయి గాలి మనిషిలా తిరిగాను. తాగుడు అలవాటైంది. ఊరూరు పిచ్చాళ్లా ఓ రౌడీలా తిరుగుతూ ఈ ఊరొచ్చాను. అనుకోకుండా నిన్ను చూశాను, అంతే. నిన్ను చూడగానే నాలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రోమియోలా నీ వెంటపడి వేధించాను. ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను విపరీతంగా హెడ్ చేశావు. నేను కృంగిపోయాను. దానికి తోడు నువ్వు ప్రేమించే రాంపండును గురించిన వివరాలు తెలిసాయి. అందుకే నువ్వు చీ అన్నా నిన్ను కలిసి అతన్ని గురించి చెప్పాలని ప్రయత్నించి ఓడిపోయాను. ఇక గత్యంతరం లేక మీ నాన్నగారిని కలిసి నీ లవర్ని గురించి చెప్పాను. తర్వాత రాంపండు చేసిన దారుణం బయటపడడం, అతని ఇల్లొదిలిపోవడం జరిగిపోయాయి. ఆ సంఘటనలతో నీకు నా మీద అభిమానం పెరుగుతుందని ఆశపడ్డాను, కానీ మరింత పెరిగింది అసహ్యం. నేను రోసిపోయాను. అందుకే నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను. కానీ నర్మదా, నిన్ను చూడకుండా బ్రతకలేను నర్మదా. అలా అని అసహ్యించుకుంటున్న నీ ఎదుటికి రానూలేను. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వెళ్లేలోగా నేను నువ్వు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కానని, పరిస్థితుల వల్ల దూకుడుగా ప్రవర్తించానే తప్ప నేను గౌరవ మర్యాదలను కుటుంబంలోని వ్యక్తినేనని నీకు చెప్పాలనుకున్నాను. ఎంతసేపు నీతో మాట్లాడటం కుదరదని నాకు తెలుసు. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఈస్ట్ రివర్కి వెళ్తున్నావని తెలిసి ఈ లెటర్ రాస్తున్నాను. నేను అక్కడికొచ్చి ఈ లెటర్ ఇవ్వాలని కోరిక. దయచేసి ఇది చదవకుండా చెంచెయ్యకు. పూర్తిగా చదివి ఈ పిచ్చి ప్రేమికుడి కోసం ఓ కన్నీటి బొట్టు వదులు. ఇక జీవితంలో నీకు కనిపించను. గుడ్ బై ఫ్రెండ్. ఎప్పటికీ నీ వాడు కాలేని నీ ధనుంజయ్. ధనుంజయ్ లెటర్ చదివాక అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మనసులు భారంగా అయిపోయాయి. రియల్లీ హీఈజ్ ట్రూ లవర్ అంది వీణ. నిజమే, కాకపోతే ఆమె అన్నదని క్షణం ఆలోచించకుండా మృత్యులోయలోకి దూకేస్తాడా అంది రమ బాధగా. అక్క, ధనుంజయ్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది, కళ్ళు తుడుచుకుంటూ అంది ప్రియ. ఈ అభిప్రాయాలన్నీ మనసులో ఉన్నా రమాకాంతారావు మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. గదిలో పడుకున్న సుభద్ర అన్నీ వింటూనే ఉంది. నిజంగా నర్మద మూర్ఖురాలు అని గొణుక్కుంది. ఆమె మనసు బండబారిపోయింది. మరో 2 గంటల తర్వాత వీణ, రమ లేచారు మళ్ళీ వస్తామంటూ. వాళ్ళు ఓసారి ఇంటికెళ్ళొచ్చినా దాదాపు రోజంతా ఇక్కడే గడుపుతున్నారు. వాళ్ళు లేకపోతే మరీ పిచ్చి పట్టేలా అనిపించి వాళ్లను వెళ్ళమనలేదు రమాకాంతరావు. అయితే కాలేజీ మానేసి తమ ఇంటి చుట్టూ తిరగడం అంత సమంజసంగా లేదనిపించి, మీరు కాలేజీకి వెళ్ళండి అమ్మా, ఏదన్నా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అన్నాడు. ప్రియా అదే మాట అనడంతో, ఓకే, కాలేజీ నుంచి ఇటే వస్తాం, ఫోన్ కూడా చేస్తాం, కానీ మీరు ధైర్యంగా ఉండి ఆంటీకి ధైర్యం చెప్పాలి అంది రమ. ధైర్యం అదే వస్తుందమ్మా, పోయినాటి దుఃఖం మర్నాటికి ఉండదు, మర్నాటి దుఃఖం 3వ నాటికి ఉండదు అని పెద్దలు చెప్పింది అక్షర సత్యం. లేకపోతే నా తల్లి పోయిందని తెలిసి కూడా హాయిగా కాఫీ తాగుతున్నాం, తిండి తింటున్నాం. అది అగాధం లాంటి ఊపిలో పడిపోయినా మేము నిశ్చింతగా పరుపుల మీద పడుకుంటున్నాం అంటూ బావుమంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుభద్ర. ఆమెను చూస్తుంటే ఎవ్వరికీ దుఃఖం ఆగలేదు. ఆమెను పట్టుకుని బావురుమన్నారు ఆడపిల్లలు. రమాకాంతరావు తల తిప్పుకుని కళ్ళు తుడుచుకున్నాడు. ఏమండి, మళ్ళీ ఓసారి ఆ నూతి దగ్గర వెతికించండి, కనీసం శవమైనా దొరుకుతుందేమో ఏడుస్తూ అంది సుభద్ర. నిన్న మధ్యాహ్నం కూడా వెతికించాను సుభద్ర, కానీ ఏమీ కనిపించలేదు. ప్రాణాలకు తెగించి నడుములకు తాళ్లు కట్టుకుని లోపల దిగి గాలించారు. లాభం లేకపోయింది అన్నాడు రమాకాంతరావు. తర్వాత అందరూ కలిసి ఆమెను ఎన్నో రకాలుగా ఓదార్చారు. గుబురైన పొదల మధ్య శవాకారంలా పడున్న నర్మద మెల్లగా కళ్ళు తెరిచింది. కొన్ని క్షణాలు ఎక్కడుందో అర్థం కాలేదు. మెల్లగా కదిలింది. అయితే ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. బాధగా కళ్ళు మూసుకుంది. అప్పుడు మెల్లగా గుర్తొచ్చింది ఒక్కొక్కటే. మై గాడ్, ధనుంజయ్ అంటూ అరిచింది. అంతే, ఆమె స్వరం పైకి రాలేదు. గబాలన కళ్ళు తెరిచి లేవాలని ప్రయత్నించింది, కానీ తలంతా ఒకటే దిమ్ముగా ఉంది. ఒళ్ళంతా గాయాలైనట్లు పోటు మంటలు. కంగారుగా ఒళ్ళంతా చూసుకుంది, కానీ చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు. అసలు తానెక్కడ పడుకుందో కూడా తెలియడం లేదు. నిస్సహాయంగా అలాగే ఉండిపోయింది చాలాసేపు ఏడుస్తూ. కాసేపు తర్వాత దూరంగా ఏవో పక్షుల అరుపులు గోలగోలగా వినిపించాయి. ఆ వెంటనే రవ్వంత వెలుగు కనిపించింది. ఆశగా వెలుతురు వచ్చే వైపుకు చూసింది తలపైకెత్తి. పైనంతా చెట్లు, కొమ్మలు, ఆకులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఆ చెట్లను ఆశ్రయించుకుని ఉన్న రకరకాల పక్షులు ఆహారం కోసం బయటికి ఎగిరిపోతున్నాయి. అది తను పడ్డ గొయ్యి అని, ఆ గోతి నిండా చెట్లున్నాయని, ఆ చెట్ల మీద తను పడ్డం వల్లే
తాను బతికి బయటపడిందని గ్రహించింది నర్మద. ఆమె కాస్త ధైర్యం వచ్చింది. అతి ప్రయాసగా శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని లేచి ఓసారి జాగ్రత్తగా పరిసరాలు చూసింది. చిత్రం, ఆమె పడున్న పొదకి నేలకి మధ్య దాదాపు 10 అడుగుల దూరం ఉంది. గకాలన తలపైకెత్తి పరిశీలనగా చెట్ల మధ్యలోంచి చూసింది. చుట్టూ కొండరాళ్లు తప్ప ఆకాశం కూడా కనిపించటం లేదు. ఆ గొయ్యి లోతును ఊహించుకుంటే ఆమె గుండె దడదడలాడింది. అసలంత పైనుంచి పడి ఎలా బతికిందో ఆమెకే అర్థం కావడం లేదు. నాలాగే ఆ ధనుంజయ్ బతికితే ఎంత బావుండు అనుకుంది తపనగా. ధనుంజయ్ గుర్తురాగానే ఆమె మనసు మరింత భారంగా అయిపోయింది. కళ్ళ నిండా నీళ్లూరాయి. తను కళ్ళున్న అంధురాలు. చక్కని వజ్రాన్ని కాలదల్లుకుని పనికిరాని గాజు ముక్కను నెత్తిన పెట్టుకుంది. అంతటితో ఆగక ఆ వజ్రాన్ని అమానుషంగా సుడిగుండంలోకి విసిరేసింది అంటూ తనని తానే తిట్టుకుంది. మళ్ళీ ధనుంజయ్ బతుకున్నాడేమో అని చిన్ని ఆశ. అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది చాలాసేపు. ఆశగా పైకి చూస్తూ తాను అంతకు ముందే ఆ గోతిలో పడిందని, తను పడటం తన ఫ్రెండ్స్ చూశారు కాబట్టి తనని రక్షించడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారని ఆమె ఆశ. కానీ గంటలు గడిచాయి కానీ ఎవరూ రాలేదు. తను పడి 3 రోజులైపోయిందని వెతకడానికి వచ్చిన వాళ్ళు స్పృహ పోయి పొదల్లో పడున్న తనని గమనించకుండానే తాను పోయినట్టు డిక్లేర్ చేశారని, వెతకడం కూడా ఆపేశారని పాపం ఆమెకు తెలియదు. గంటలు గడుస్తున్నాయి కానీ ఎవరూ వస్తున్న సూచనలేవి లేవు. ఒళ్ళంతా నీరసంగా ఉంది. ఒంటికి గాయాలు చురచురమంటున్నాయి. అయినా ఓపిక తెచ్చుకుని కొమ్మలని కొండరాళ్ళని ఆధారం చేసుకుని పైకెక్కడం మొదలెట్టింది. ప్రాణం మీద తీపి ఆమెకు పిచ్చి బలాన్నిచ్చింది. అలా ఎక్కుతూ కొంత దూరం వెళ్ళింది. హఠాత్తుగా చెట్ల శిఖరాగ్రానికి చేరుకున్నట్టు అనిపించి ఉత్సాహంగా తలెత్తి చూసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయింది. గోతిలో పెరిగిన చెట్లను మాత్రమే ఎక్కగలిగింది. ఇంకా ఎక్కాల్సిన దూరం సుమారు 1.5 ఎత్తుంది. చుట్టూ నున్నని కొండరాళ్లు తప్ప ఎక్కడానికి ఎలాంటి ఆధారమూ లేదు. పైన ఆకాశం వెక్కిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆమెకు దుఃఖం వచ్చేసింది. ఏడ్చింది, అరిచింది, తల బాదుకుంది, తనని తనే తిట్టుకుంది. చివరికి నీరసంగా ఒక కొమ్మను ఆనుకుని కూర్చుంది. ఇక్కడి నుంచి బయటపడటం ఎలా అన్నది ఆమె ప్రస్తుత ఆలోచన. అలా పైకి చూసుండిపోయి అప్పుడే ఆ నూతి దగ్గరికి 2 పిల్లలు సెక్యూరిటీ వాళ్ళ కళ్ళ పడకుండా పుల్లలు ఏరుకోవడానికి వచ్చి సరదాగా నూతిలోకి తొంగి చూశారు. గురించిన కథలు చాలా విన్నారు వాళ్ళు. తర్వాత కథలను గురించి చర్చించుకున్నారు. ఇక పద, ఆ జాన్ భయ్య చూస్తే చంపేస్తాడు అన్నాడు ఒకడు. ఇక్కడికి ఆ జాన్ భయ్య ఏంటి? ఎవరూ రారు. ఎందుకంటే ఈ నూతిలో దెయ్యాలుంటాయిగా, నీకు తెలుసా? నేను దెయ్యాలతో మాట్లాడగలను, కావాలంటే చూడు అంటూ నూతిలోకి వంగి పెద్దగా అరిచాడు ఇంకొకడు. నుయ్యి ప్రతిధ్వనించింది. అరిచినవాడు పకపకా నవ్వేశాడు. ఓస్, నేను మాట్లాడగలను దెయ్యంతో అంటూ తను అరిచాడు రెండోవాడు. మళ్ళీ ప్రతిధ్వనించింది. పిల్లలిద్దరూ అదో ఆటగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నూతిలోకి తొంగి చూసి అరవటం మొదలెట్టారు. ఆ మాటలే ప్రతిధ్వనిస్తుంటే పగలబడి నవ్వుకున్నారు. ఆ కేకలు చెట్టు మీద నిస్త్రాణగా కూర్చున్న నర్మదకి వినిపించాయి. ఆమెకి ప్రాణం వచ్చింది. గబాలన కాస్త పైకి వెళ్ళి హెల్ప్ హెల్ప్ అని అరిచింది. ఓహోహో అని అరిచారు పిల్లలు. నేను ఇక్కడున్నాను, ప్లీజ్ సేవ్ మీ అంటూ శక్తినంతటినీ కూడదీసుకుంటూ అరిచింది నర్మద. తనని రక్షించడానికి ఎవరో వచ్చారని ఊహించిన ఆమెకి ఆనందంతో ఒళ్ళు తెలియడం లేదు. అయితే హఠాత్తుగా అరుపులాగిపోయాయి. వాళ్లకు తన మాటలు వినిపించలేదేమో అని మరింత పెద్దగా అరిచింది నర్మద. అమ్మో, దెయ్యం అన్న భయంతో కూడిన అరుపు వినిపించి బిత్తరపోయింది. ఆమె తేరుకునేలోగానే అయ్యబాబోయ్, ఇందులో నిజంగానే దెయ్యాలున్నాయి రోయ్, పద అంటూ పరిగెత్తారు పిల్లలిద్దరూ. అంతేకాదు, ఇంక పొరపాటును కూడా అటుకేసి రాకూడదని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకుని మళ్ళీ దొంగదారినే వెళ్ళిపోయారు. సహాయం కోసం అరిచి అరిచి అలసిపోయిన నర్మద ఫలితం లేక నీరసంగా చెట్టు దిగేసింది. లోపల నుంచి బయటికి ఏదైనా మార్గం ఉందా అని వెతకడానికి. పైనుంచి చూసిన దానికన్నా లోపల చాలా విశాలంగా ఉంది. అయితే చెత్త చెదారం రాళ్ళు రప్పలతో నిండిపోయి అడుగు పెట్టడానికి ఆస్కారం లేనట్లుగా ఉంది. అలాగే అక్కడంతా కలిగి తిరిగింది. హఠాత్తుగా ఆమెకి ఊబి గుర్తొచ్చింది. గుండె దడదడలాడింది. భయం భయంగా చుట్టూ చూసింది. ఆమె కళ్ళు ముడుచుకున్నాయి. కాస్త చేరువుగా నీళ్ల సవ్వడి. కుతూహలంగా అటుకేసి వెళ్ళి టక్కున ఆగిపోయింది. అక్కడ ఓ భయంకరమైన ఊబి వింత శబ్దం చేస్తుంది. ధనుంజయ్ని గురించి నర్మద గురించి పేపర్లో చూసిన బందాగారు కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. తాను కాంతారావు గారింటికి పరామర్శలు ఓదార్పులు అయ్యాక
ధనుంజయ్ గురించి అడిగాడు. అతను ఆ ప్రశ్న వేసేసరికి ఇంటిల్లిపాది త్రుళ్ళిపడ్డారు. ఏదో నేరం చేసినట్టు తలలు దించుకున్నారు. అసలు ఏమైంది? పేపర్లో ఇద్దరూ కలిసి పిక్నిక్ వెళ్లారని, ప్రమాదవశాత్తు నర్మద పాడుపడ్డ నూతిలోనూ ధనుంజయ్ ఈస్ట్ రివర్లోనూ పడిపోయారని రాశారు. ఒకేసారి వేరువేరు స్థలాల్లో ఇద్దరికీ ప్రమాదం జరగటం ఏంటి? ఇక్కడికి వచ్చాక ఇద్దరు ప్రేమించుకుని పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని ఒకళ్ళు, ఇద్దరు ఏదో ఘర్షణ పడితే ఆమె కోపం వచ్చి అతన్ని నీళ్లలోకి తోసేసి తాను నూతిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని ఒకరు, గిట్టని వాళ్ళెవరో ఇద్దరిని చంపేసి చెరో చోట పారేశారని ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కథలల్లి ప్రచారం చేస్తున్నారు. ఆతృత ఆపుకోలేని బంద ఏకదాటిగా ప్రశ్నల వర్షం కురిపించాడు. అదంతా మా దురదృష్టం బంద. మా రోజులు బాగాలేవు కాబట్టే నిక్షేపం లాంటి పిల్ల సమాధైపోయింది. పోయిన పిల్ల పోగా ఇలాంటి కట్టుకథలు పుట్టుకొచ్చి మనుషుల్ని మరింత కృంగతీస్తున్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, ధనుంజయ్ బాధ కారణం మాత్రం మా నర్మద అమాయకత్వమే. ఇంతకన్నా నేనేం చెప్పలేను. నువ్వు అడగొద్దు. ఆడపిల్లల రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని బావురమన్నారు రమాకాంతారావు గారు. బందా చెల్లించిపోయాడు. సారీ రమా, జనాల కథలు నమ్మి నేను అడగలేదు. కేవలం ధనుంజయ్ పోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆతృతగా అడిగానంతే. నీ బాధను అర్థం చేసుకోగలను. ఇక అదంతా మర్చిపో, ప్రియలోనే నర్మదను కూడా చూసుకో అంటూ ఓదార్చాడు. చాలాసేపు పోయిన వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నారు స్నేహితులిద్దరూ. అందరి దృష్టిలోనూ నర్మద కూడా పోయినట్లే. పాడుబడిన కోనేటి నీటిలా పల్చగా ఉన్నాయి ఆ ఊబిలోని నీళ్లు. మధ్యలో మాత్రం బురద బురదగా ఉంది. అంతేకాదు, ఆ బురద నీళ్లు మరుగుతున్న ద్రవంలా ఉడుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. వింతగా శబ్దం చేస్తున్నాయి. అందరూ భయంకరమైన ఊబిగా చెప్పుకునే ఊబి అదే అని గ్రహించింది నర్మద. అతి జాగ్రత్తగా 4 అడుగులు ఊబికేసి వేసింది. బాయిలవుతున్నట్లు ఆ నీటి సెగ తగులుతుందని ఆమె ఉద్దేశం. అయితే వేడిగా అనిపించలేదు ఆమెకి. ఈసారి నీళ్లను తాకి చూద్దామా అని కూడా అనుకుంది, కానీ ధైర్యం చాలేదు. మళ్ళీ అవతలగా వెళ్ళి ఓ చోట కూలబడిపోయింది. దాహంతో నాలుక పెడచకొట్టుకుపోతున్న సమయంలో నీటి శబ్దం వినిపించి ఆశగా వెళ్ళిన ఆమెకు నీళ్లు కాదు సరిగదా, ప్రాణాంతకమైన ఊబి కనిపించి కలవరపెట్టి ఆమె దాహాన్ని రెట్టింపు చేసింది. అంత ఎత్తుటి నుండి పడి బతికిన తను ఇక గుక్కెడు నీళ్లు లేకుండా గొంతెండి చచ్చిపోబోతుంది అనుకుంటూనే ఆమెకి దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడే పెద్ద కప్ప ఎగురుతూ అటుకేసి వచ్చింది. నర్మద కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. తర్వాత ఏదో ఆశ చిగురించింది. గబాల్ని లేచి కప్ప వచ్చిన వైపుకు నడిచింది. కప్పలున్న ప్రాంతంలో నీళ్లు ఉండి తీరతాయని ఆమె నమ్మకం. అందుకే జాగ్రత్తగా గమనిస్తూ కాస్త యువతలుగా వచ్చింది. అక్కడ నీళ్లు లేవు గాని ఓ చిన్న కొండ. ఆ కొండకి ఓ పాటి మార్గం ఉన్నాయి. అందులో ఏ సింహాలో పులులో ఉండవు కదా అనుకుని కాస్త భయపడింది. తర్వాత తిండి నీళ్లు లేకుండా చచ్చే కన్నా తెగించి వెళితే బతకటానికన్నా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటూ జాగ్రత్తగా తల వంచి ఆ చిన్ని ద్వారం గుండా లోపలికి నడిచింది. దారంతా కాస్త ఇరుగ్గా ఉన్నా సాఫీగానే ఉంది. ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆమెకే తెలియదు. ఆ నూతిలో అలాంటి మార్గం ఒకటి ఉందని కూడా ఆమె ఊహించలేదు. ఏమిటి ఎవరు ఊహించరు. ఆకలి దప్పికలు బాధ పెడుతున్నా ఓపిగ్గా నడుస్తోంది నర్మద. రాను రాను ఆ మార్గం ఎత్తు పల్లాలుగా ఉండి గమ్యం లేని ప్రయాణాన్ని గుర్తుకు తెస్తోంది. ఓ చోట 10 అడుగులు ఎత్తి ఎక్కడం, మరో చోట 20 అడుగులు దిగటం అన్నట్లు చాలాసేపు నడిచింది. మరి కాసేపు నడిచిన ఆమె ఓ పెద్ద కొండ దగ్గరకు చేరుకుంది. ఆశ్చర్యం! అక్కడ సువిశాలమైన మైదానంలా కనిపించింది. దాని పక్కగా ఓ సన్నని నది పాయగా ప్రవహిస్తుంది. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీళ్లను చూడగానే ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. ఎక్కడలేని శక్తి వచ్చింది. పరుగులాంటి నడకతో నీటి దగ్గరకెళ్ళింది. నీళ్లలో దిగగానే ఆమెకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. చేతులు కడుక్కుని ఆపగా కడుపు నిండా నీళ్లు తాగింది. చల్లని నీళ్లతో గాయాలు కడుక్కుంది. పసిపిల్లల నీళ్లతో ఆడుకుంది. వంగి మొహాన్ని నీళ్లల్లో పెట్టింది. తర్వాత చేతులు బయట కొంగుతో తుడుచుకుంటూ ఒడ్డుకొచ్చింది. ఇంకా పర్లేదు, ఈ ఏటి ఒడ్డున నడుస్తూ పోతే ఏదో ఒక ఊరు రాకపోదు, ఎవరో ఒకరు తనకు సహాయం చెయ్యకపోరు అనుకుంది తృప్తిగా. ఆ ఆశతోనే 10 అడుగులు వేసింది. విపరీతమైన ఆకలి దప్పికలతో ఉన్న ఆమె కడుపు నిండా నీళ్లే తాగటంతో దాహమైతే తీరింది గాని అలసట పెరిగిపోయి నడవలేని స్థితికి వచ్చేసింది. నీరసంగా ఓ చెట్టు కింద కూలబడింది. టైం ఎంతైంది తెలియడం లేదు. చేతికున్న వాచి పడ్డప్పుడేం తగిలిందో ఆగిపోయింది. అలా నీరసంగా చెట్టును ఆనుకుని కూర్చున్న నర్మద అలాగే మెల్లగా నిద్రలోకి జారిపోయింది. మళ్ళీ లేచేసరికి చీకటి పడిపోయింది. ఆకాశంలోని నక్షత్రాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
ఆమెకు మళ్లీ భయం ఆవహించింది. ఆకలి పేగుల్ని మెలిపెట్టేస్తుంది. ఏ తాచులు కాటు వేస్తాయో, ఏ తోడేలు దాడి చేస్తుందో, ఏ క్రూర మృగాలు మీద పడతాయో అన్న భయంతో అలాగే తెల్లవార్లు ముడుచుకుని కూర్చుంది. అతి భారంగా తెల్లవారింది. వెలుగురేఖలు పోతున్న ఆమె ప్రాణాలని నిలిపినట్లయ్యాయి. నీరసంగా లేచి ఏట్లో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని మళ్లీ కడుపు నిండా నీళ్లు తాగి లేని ఓపికని తెచ్చుకుని నడక సాగించింది. మధ్యాహ్నానికి ఓ పెద్ద కొండ మీదకి చేరుకుంది. ఆ కొండ నీళ్లల్లో నిల్చున్నట్లుగా ఉంది. ఆ కొండ తర్వాత దారి స్పష్టంగా లేదు. కంగారుగా కొండ మీదుగా కిందికి చూసింది నర్మద. ఆమె కళ్ళు తడుక్కుమన్నాయి. కొండ కింద ఓ పెద్ద నగరం ఉన్న జాడలు కనిపించాయి. ఇక ఆలస్యం చేయలేదామె. కొండ కింద ఉన్న నగరానికి వెళ్లే మార్గం కోసం వెతకసాగింది. కొంతసేపటికి ఆమె అన్వేషణ ఫలించింది. పాడుపడ్డట్టుగా ఓ మెట్లదారి కనిపించింది. ఇక నేను బ్రతికి బయటపడ్డట్టే అనుకుంటూ ఉత్సాహంగా నడక సాగించింది. కనిపించేది ఏ ఊరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఆమె కొండ దిగాక ముందుగా కనిపించింది గలగల పారే చక్కని నది. బహుశా అంతకుముందు ఆమె చూసి దప్పిక తీర్చుకున్న నదే కావచ్చు. ఆ నది అందాన్ని చూసి మైమరిచిపోయిన నర్మద మెల్లగా తలపైకెత్తి ఊరిని చూసింది. అంతే, శిలాప్రతిమలా అయిపోయింది. కారణం, ఆ నగరం పూర్తిగా శిథిలా నగరం. అక్కడ మనుషులే కాదు, జంతుజాలాల్లాంటివి కూడా లేవు. శిథిలమైపోయిన కట్టడాలు తమ పూర్వపు వైభవాన్ని చూపాలని దీనంగా ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఎంత శిథిలమైపోయినా ఆ కట్టడాలు అపూర్వంగానే ఉన్నాయి. కలలో నడుస్తున్నట్లుగా మెల్లగా నడుస్తూ వెళుతోంది నర్మద. ఆమె చెవుల్లో ఏదో హోరు మొదలైంది. వెళుతున్నదల్లా ఓ మండపాన్ని చూసి ఠక్కున ఆగిపోయింది. మండపం అంతా పడిపోయింది, కానీ ఆ మండపం తాలూకు స్టేజి మాత్రం అపూర్వంగా ఉంది. గబగబా మండపం దగ్గరకెళ్ళిందామె. చుట్టూ తిరిగి చూసింది. పడిపోయిన ఓ దిమ్మె మీద రాజా రఘునందన్ వారి విలాస మందిరం అని చెక్కి ఉంది. దాని కింద 1702 అని ఉంది. పక్కగా మెట్లున్నాయి శిథిలావస్థలో. మై గాడ్, ఇది 300 ఏళ్ల నాటి నగరం. ఇక్కడ అజ్ఞాతంగా పడి ఉంది అనుకుంటూ మెల్లగా పడిపోయిన మెట్ల మీదుగా మండపం మీదికి వెళ్లాలని మెట్టు మీద అడుగు వేసింది. సింధూ, మృదువుగా పిలిచారెవరో. తుళ్ళిపడి చూసింది ఆమె, కానీ ఎవరూ కనిపించలేదు. మరో అడుగు వేసింది. సింధూ, 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 దిక్కులు పెక్కటిల్లేలా అరిచారెవరో. సింధూ, ఇటు, మధురంగా పిలిచింది ఈసారి ఆ గొంతు. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. గబగబా మండపం ఎక్కేసింది. అంతే, ఆమె కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయింది. శ్వేత, నేను వచ్చేశాను శ్వేత, నీ కోసం వచ్చేశాను అంటూ అరిచి కూలబడిపోయి స్పృహ కోల్పోయింది నర్మద. శిథిలా నగరంలో సగం కూలిన ఓ మండపంలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు ఓ వృద్ధుడు. అతని వేషధారణ చిత్రంగా ఉంది. వెండిలా మెరుస్తున్న పెద్ద గడ్డం, బారెడు జుట్టు, తెల్లని శరీరం, ఇంతెత్తు విగ్రహం. అతని కుడి చేతికి ఏదో ఉంగరం ఉంది. అతని పక్కగా ఉన్న గుడ్డ సంచిలో ఏవో శిథిలావస్థలో ఉన్న పుస్తకాలున్నాయి. ఆ సంచి కూడా బాగా మాసి చిరిగి ఉంది. అతని మొల మీద ఏదో జంతు చర్మం ఉంది ఆచ్ఛాదనగా. అది తప్ప ఒంటి మీద ఇంకెలాంటి బట్టలు లేవు. కళ్ళు మాత్రం తీక్షణంగా ఉన్నాయి. అలాంటి సమయంలో శ్వేత, శ్వేత అన్న పేరు అక్కడంతా ప్రతిధ్వనించింది. తుళ్ళిపడి చూశాడతను. అదే పిలుపు పదే పదే కొండల మధ్య ప్రతిధ్వనిస్తుంది. భాలన లేచాడతను. పిలుపు వినిపించిన వైపుగా నడిచాడు వేగంగా. దూరంగా పిచ్చిదాన్లా అరుస్తూ పరిగెడుతున్న నర్మద కనిపించింది. అతని కళ్ళు విశాలమయ్యాయి. గుట్టలు కొండలు ఎక్కుతూ ఆమెకేసి నడిచాడు. ఆమె కూడా అతన్ని చూసింది. కళ్ళు తళుక్కుమన్నాయి. ఒక్క అంగలో అతని దగ్గరకొచ్చి, స్వామి, ఏమిటిదంతా? మన నగరం ఎలా అయిపోయిందేమిటి? మహారాజు మహారాణి ఎక్కడా? నా శ్వేత ఎలా ఉన్నాడు? అంది అతన్ని పట్టి కుదిపేస్తూ. అతని నోట మాట రాలేదు. ఆమెనే రెప్ప వాల్చకుండా చూడసాగాడు. ఒళ్ళంతా గాయాలు, చీర అక్కడక్కడా చిరిగి ఉంది. మాట్లాడరేమిటి స్వామి, అసలేమైంది? నిన్న బావున్న మన సుందర నగరం ఇంతలో ఇలా శిథిలమైపోయిందేవి? భూకంపం వచ్చిందా? తూర్పు నది ఉప్పొంగిందా? మన వాళ్ళంతా బావున్నారా? ఒకలాంటి ఉద్వేగంగా అడుగుతోంది నర్మద. ఎవరమ్మా నువ్వు? అన్నాడు ఆ వృద్ధుడు ఏదో గుర్తు తెచ్చుకుంటూ. ఆమె బెత్తరపోయింది. స్వామి, ఇలాంటి సమయంలోనా మీ వేళాకోళం? మీరు అధినే పట్టుకుని ఎవరు అంటారా? చెప్పండి, ఏడి నా శ్వేత? దాదాపు ఏడుస్తూ అంది నర్మద. శ్వేత? అవును, రాజా రఘునందన్ కుమారుడు శ్వేతనాగ, విక్రమ యువరాజు. ఏరి వాళ్ళంతా? చెప్తాను, నాతోరా
ఆమె చెయ్యి పట్టుకుని మెల్లగా పక్కగా పారుతున్న సెలయేటి దగ్గరకు తీసుకెళ్లి ఆమె గాయాలన్నీ కడిగి ఏదో ఆకుపసరు రాశాడు ఆ వృద్ధుడు. ఇవన్నీ కాదు, ముందు నాకు శ్వేతను చూపించండి స్వామి, అసహనంగా అడుగుతోంది నర్మద. నీకు రాజమహల్ తెలుసా? గంభీరంగా అన్నాడు అతను. ఏం తెలియనట్టు మాట్లాడకండి స్వామి, నేను ఆ భవంతిలోనే పెరిగాను, ఇక్కడి పరిసరాలన్నీ నాకు తెలుసు. మీరు స్వామి దేవానందుల వారని తెలుసు, కానీ మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారో మాత్రం నాకు తెలియడం లేదు, కాస్త విసుగ్గా అంది నర్మద. నా పేరు నువ్వన్నట్లు స్వామి దేవానంద కాదు, నా పేరు కబీర్. అబద్ధం. అసలేమైంది మీకు? ఈ జంతు చర్మాలేమిటి, జడలు కట్టిన ఈ జుట్టేమిటి? నాకంతా అయోమయంగా ఉంది. దయచేసి నేను లేని ఈ ఒక్క రోజులో ఈ నగరంలో ఇన్ని మార్పులు ఎలా జరిగాయి? నగరవాసులెవ్వరూ కనిపించరేం? చెప్పండి స్వామి, హృదయ విదారకంగా ఏడుస్తూ అడుగుతోంది నర్మద. నిజం తల్లి, నా పేరు కబీరే. దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ చిక్కడిపోయాను. బయటపడే మార్గం లేక ఇలా బతుకుతున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? అన్నాడు కబీర్ అని చెప్పుకునే ఆ వృద్ధుడు. నర్మదికి మతిపోయినట్లయింది. అలా అని అతను అబద్ధమాడుతున్నాడని అనిపించడం లేదు. ఏ భూకంపమో వచ్చి నగరం ఇలా అయిపోయిందని, అది చూసిన ఆయన మనసు చెలించిందని, అందుకే గతం మరిచిపోయాడని అనుకుంటుంది. లేదు స్వామి, మీరు దేవానంద స్వాముల వారే. బాగా గుర్తు తెచ్చుకోండి, మీరు నన్నెలా చూసేవారు? శ్వేతకి నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచి మాకు సాయపడింది మీరే కదా అంటూ ఏవేవో గుర్తు చేయటానికి ప్రయత్నించింది. అంతా విన్న కబీర్ భారంగా నిట్టూర్చి, నేనే పొరపడి ఉండొచ్చు. మీ అమ్మా నాన్నల పేర్లేమిటో చెప్పు, అది మర్చిపోయాను అన్నాడు. అమ్మ నాగమ్మ, నాన్న కొండయ్య. రండి, మా ఇల్లు చూపిస్తాను, మీకంతా గుర్తొస్తుంది అంటూ అతని చెయ్యి పట్టుకుని ఓ చోటికి తీసుకెళ్ళింది. అయితే అక్కడ పెద్ద పెద్ద వటవృక్షాలు ఆకాశాన్నంటేలా పెరిగి ఉన్నాయే తప్ప ఇల్లేమీ లేవు. నర్మద మొహం వెలవెలా పోయింది. స్వామి, మా ఇల్లు, మా అమ్మ నాన్న. ఆమెకి దుఃఖం వచ్చేస్తోంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మై చైల్డ్, నాతో రా, నీకంతా చెప్తాను ఆప్యాయంగా అన్నాడు అతను. స్వామి, నాకు మతిపోతుంది. చక్కని ఇల్లు ఉండాల్సిన చోట ఇంత మహావృక్షాలు ఉండటమేమిటి? సుందరమైన నందనవనాలతో కళకళ్లాడే పరిసరాలన్నీ శ్మశానాల్లా మారిపోవడమేమిటి? అన్నిటినీ మించి నన్ను బిడ్డకన్నా ప్రేమించే మీరు నన్ను గుర్తించకపోవడమేమిటి అంటూ ఆయన కాళ్ళు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది నర్మద. అతను ఆమెను పదవి పట్టుకుని ఓ పాడుపడ్డ భవంతిలోకి తీసుకెళ్లాడు. అక్కడంతా దుమ్ము ధూళితోనూ బూజుతోనూ అడుగు పెట్టడానికి వీల్లేనట్లుగా ఉంది. ఎంత పాడుపడున్నా ఆ భవంతి తన పూర్వ వైభవాన్ని చాటుతూనే ఉంది. గోడలకి 4-5 తరాల రాజుల తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిని చూడగానే అడుగో నా శ్వేత అంటూ అరిచింది నర్మద ఓ యువకుడు ఫోటో చూపిస్తూ. అతను రాజకుమారుడి అలంకరణలో ఉన్నాడు. కుడి చేతి మీద పాము పడగ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. టీనేజ్ యువకుడే అయినా కండలు తిరిగి 6 అడుగుల పొడవుతో ఆకర్షణీయంగా ఉన్నాడు. అతను నీకు తెలుసా? ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు కబీర్. తెలుసు. అతను నా ప్రాణం, నా ఊపిరి. యువరాజు నన్ను ప్రాణాధికంగా ప్రేమించాడని మీకు తెలుసు. చెప్పండి, నా శ్వేత ఏడి? మహారాజు వారు ఏరి? అతన్ని పట్టి కుదిపేస్తూ అడుగుతోంది నర్మద. ఇంకెక్కడి మహారాజు తల్లి, వాళ్ళు పోయి 300 ఏళ్ళైపోయింది భారంగా అన్నాడు అతను. స్వామి, అవును, అంతా పోయారు. ఈ రాజ్యమంతా అడవిలా మారిపోయింది. కొండల మధ్య ఉన్న ఈ కట్టడాలు మాత్రం ఇంకా తమ పాత వైభవాలను చాటుకుంటూ దీనంగా నిలబడి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నో, ఐ కాంట్ బిలీవ్, మీరు అబద్ధం చెప్తున్నారు. శ్వేత ఉన్నాడు, నా కోసం చూస్తూనే ఉన్నాడు. ఐ వాంట్ టు సీ మై శ్వేత, పిచ్చిదాన్లా అరిచింది నర్మద. కబీర్ పెదవులు సన్నగా నవ్వాయి. ఆమెను తీసుకెళ్లి పరిసరాలన్నీ తిప్పి చూపించాడు. ఏ రాయి మీద చూసినా ఆమె చిత్రాలే. 2 చెంపల మీద అందమైన సొట్టలు, గడ్డం మీద కందిబద్దంత నల్లని పుట్టుమచ్చ. ఎస్, ఇవన్నీ శ్వేత వేసినవే. తను మంచి చిత్రకారుడని మీకు తెలుసుగా, ఉత్సాహంగా అంది నర్మద. ఆమెను ఓ చోట కూర్చోబెట్టి, నువ్వన్నవన్నీ కరెక్టే, కానీ ఈ నగరం మాత్రం నువ్వు అన్నట్లు నిన్నటిది కాదు. 300 ఏళ్ల నాటి శిథిలా నగరం. ఇక్కడున్న చిత్రాలని నీ మాటల్ని బట్టి చూస్తే నువ్వు భగీరథివే అనిపిస్తుంది, కానీ అది ఇప్పటి కథ కాదు, కొన్ని జన్మల కిందటి సంగతి అనునయంగా అన్నాడు కబీర్. నర్మద తల తిరిగిపోయింది. పిచ్చిదాల్లా పరిగెడుతూ తెలిసిన వారిని పేర్లతో పిలుస్తూ ఓ చోట కుప్పగూలిపోయింది. కబీర్ ఆమెకు సేద తీర్చి, ఓకే, నీ మాట నిజమని ఒప్పుకుంటున్నా, కానీ నాకు కొన్ని జవాబులు కావాలి, అడగనా అన్నాడు. అడగండి అన్నట్టు తల ఊపింది నర్మద. నీ పేరు భగీరథి, అంతా రథి అని పిలుస్తారు కదూ? అవును.
మీ పేరెంట్స్ నాగమ్మ కొండయ్యలు అవునా? యా. యువరాజు నిన్ను ప్రేమించాడు, నేను అతన్ని ప్రేమించాను. గబాల్నంది నర్మద. ఓకే ఓకే, నీకెన్నేళ్ళు? నాకు నాకు అయోమయంగా చూసిందామె. 15 years. ఆమె కరెక్ట్? అవును, నాకు 15 ఏళ్ళు. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకున్నావా? స్కూల్కా? అంటే గురుకులానికి వెళ్ళి విద్యాబుద్ధులు చేశానా అనే మీరు అడిగేది? దట్స్ రైట్. నీకు చదువొచ్చా? ఇక్కడ మహారాజు వంశీయులు మాత్రమే చదువుకుంటారు. మాలాంటి వాళ్ళకి అక్షరాలే రాకూడదు దిగులుగా అంది నర్మద. కబీర్ పెదవుల మంద హాసభావం తొంగి చూసింది. అయితే నీకు చదువు రాదన్నమాటేగా అన్నాడు. అవును. అదే నిజమైతే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడావు? ఇప్పుడు నువ్వు 15 ఏళ్ల టీనేజ్ గర్ల్వి కాదు. కళ్ళు చిట్లించి ఆమెకేసి పరిశీలనకు చూస్తూ అన్నాడు అతను. ఆమె మొహం వెలవెలబోయింది. ఎస్, అక్షరం ముక్కరాని తను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతోంది? తను చిన్నారి రదిలా లేదే అనుకుంటే ఆమె చెవుల్లో హోరు మొదలైంది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె పరిస్థితిని గమనించిన కబీర్ ఆమెను అనునయిస్తూ మై చైల్డ్ రిలాక్స్ అని విల్ టేక్ యూ రెస్ట్ అన్నాడు. బాగా గుర్తు చేసుకో, నీ పేరేమిటి? ఐ మీన్ ఈ జన్మలో. ఈ జన్మలోనా? కలలోలా అందామె. ఎస్, నువ్వు ఆనాటి రథీవే కావచ్చు, కానీ ఈ శరీరం మాత్రం ఆనాటిది కాదు. నువ్వు ప్రాయం వచ్చిన యువతివి, బాగా చదువుకున్నదానివి. చెప్పు, మృత్యులోయలో పడి ఇలా వచ్చావా అంటూ ఎన్నో రకాలుగా ఆమెను ప్రశ్నించాడు కబీర్. కొన్ని గంటల తర్వాత ఆమెకి ఒక్కొక్కటిగా మెల్లగా గుర్తుకు రాసాగాయి. మనసంతా చిందరవందరగా అయిపోయింది. అవును, నా పేరు నర్మద. నేను, వేణ, రమ అందరం కలిసి ఈస్ట్ రివర్ దగ్గరకు వచ్చామంటూ అతి ప్రయాసగా జరిగింది చెప్పింది నర్మద. దట్స్ రైట్. నువ్వు ప్రమాదవశాత్తు లోయలో పడి ఇక్కడకు చేరావు. నేను పరిశోధనల పిచ్చితో ప్రాణాలకు తెగించొచ్చాను, కానీ తిరిగి వెళ్లే మార్గమే కనిపించలేదు. అందుకే గత 40 ఏళ్లుగా ఈ శిథిలా నగరంలో ఒంటరిగా దొరికింది తింటూ కాలం వెళ్లదీస్తున్నాను. ఇక్కడికి రాగానే నీకు గత జన్మ గుర్తొచ్చింది. నీ మాటల్ని బట్టి నేను ఇక్కడ బతికిన వాడినేనేమో అనిపిస్తుంది. ఎనీహౌ, ఇక్కడ చరిత్ర అంతా నేను తెలుసుకున్నాను. నువ్వు కాస్త ఏదైనా తిని విశ్రాంతి తీసుకో. నేను మళ్ళీ తాళపత్రాలన్నీ ఓసారి చూస్తాను అనునయంగా అన్నాడు కబీర్. తాళపత్రాలా? ఎస్, ఈ నగర చరిత్ర అంతా వాటిల్లో పొందుపరిచి భద్రపరిచారు. అవి రాజభవంతిలోని ఓ చెక్కపెట్టెలో సురక్షితంగా ఉన్నాయి. ముందు నా నివాసానికి వెళ్దాం పదా అంటూ ఆమెను తీసుకుని ఓ పాడుపడ్డ భవంతిలోకి తీసుకెళ్లి ఏవో కాల్చిన దుంపలు, అడవి పళ్ళు ఇచ్చాడు. ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు ఆమె ఆబగా తిని ముంతలోని నీళ్లు తాగింది నర్మద. ఆమె మనసు 2 జన్మల జ్ఞాపకాల మధ్య నలిగిపోతోంది. మనసు, శరీరం కూడా విశ్రాంతిని కోరుకున్నాయి. అది గమనించిన కబీర్ ఆమెతో సహా రాజభవంతిలోకి వెళ్లి ఓ మూలగా ఉన్న చెక్కు చెదరని చెక్కపెట్టె తెరచి అందులోంచి కట్టలుగా ఉన్న కొన్ని తాళపత్రాలు తీశాడు. నువ్వు కాసేపు హాయిగా నిద్రపో అంటూ ఆమెకి ఓ పడక చూపించి ఆమె నిద్రలోకి జారుకోగానే ఓ పక్కగా కూర్చుని తాళపత్రాలను విప్పాడు. రత్నగర్భ దేశం సువిశాలమైందే కాదు, అతి సుందరమైనది కూడా. 3 వైపులా కొండలు, దట్టమైన అడవి. ఓవైపు అతివేగంగా ప్రవహించే తూర్పు నది ఆ దేశానికి పెట్టని కోటగోడలు. దేశంలో నిండు తటాకాలు, సుందర నందనాలు, ఆకర్షణీయమైన అందమైన భవంతులు, వాటి హంగులు చూస్తూ అలనాటి రావణ వైభవం గుర్తొస్తోంది ఎవరికైనా. అంతేకాదు, అక్కడి లోయల్లో రత్నాలు రాళ్లలా పడి ఉంటాయి. సిరి సంపదలతో తొలతూగే ఆ దేశంలో దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, కరువు కాటకాలు అసలే లేవు. ఆ దేశానికి రాజా రఘునందనుడు స్ఫురద్రూపి, మంచి అందగాడు. అతని భార్య మాద్రి. ఇరువురిది అన్యోన్య దాంపత్యం. మాద్రిది సరళ స్వభావమే, కానీ రఘునందనుడు మాత్రం ముక్కోపి. అతనితో మాట్లాడాలంటే భార్య సైతం వెనకాడేది. వారి ఇష్టదైవం నాగదేవత. ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే స్నానపానాలు పూర్తి చేసుకుని ఆస్థాన పండితుడు, పురోహితుడు అయిన యోగానంద స్వామీజీని వెంట పెట్టుకుని నాగదేవత ఆలయానికి వెళ్లి నిష్ఠతో పూజా కార్యక్రమాలు నెరవేర్చడం రాజదంపతులకి అలవాటు. రాజు పరిపాలనలో ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా బ్రతుకు సాగిస్తున్నారు దేశ ప్రజలు. కొందరు పరదేశ రాజుల ఆ రాజ్యాన్ని, దాని వైభవాన్ని చూసి ముచ్చటపడినా చాలామంది ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుందామనే ఆలోచనలో ఉండేవారు. అయితే అది సాధ్యం కాదని తెలుసుకుని అతనితో స్నేహాన్నే పెంచుకున్నారు, మనసులోని ఆశలను తొక్కిపెట్టి. అయితే ఇంత చక్కని రాజ్యానికి వారసుడు లేడనే బాధ రాజదంపతులనే కాదు, దేశ ప్రజలను కూడా అమితంగా బాధించేది. ప్రతిరోజు నాగదేవతను పూజించినట్టే 7 తరాల తమ వంశీయుల తైలవర్ణ చిత్రాల ముందుకెళ్ళి
తన బాధని వారి ముందు చెప్పుకుని బాధపడేవాడు రఘునందనుడు. తమ వంశ చరిత్ర తనతో అంతమైపోతోందన్న బాధ అతన్ని బాధించేది. యోగానంద స్వామిని రాజభవంతిలోని వారంతా నానాజీ అని పిలుస్తారు. బయటి వాళ్ళు మాత్రం స్వామి అని పిలుస్తారు. ప్రభు, మనం నమ్ముకున్న దైవం మనని అన్యాయం చెయ్యదు. తమకి త్వరలో సుపుత్రుడు జన్మిస్తాడు. మీ వంశ కీర్తిని నిలబెడతాడు అని నమ్మకంగా అనేవాడు. నానాజీ మాటంటే వేదంగా భావించే రాజు తనకు సంతానం కలిగినట్టే ఆనందపడేవాడు. అయితే ఏళ్లు గడుస్తున్నా రాణి సంతానవతి కాలేదు. ఆ రోజు రాత్రి అంతఃపుర పరిచారికలు భవంతి నిండా కాగడాలు, దీపపు ప్రమిదలు వెలిగించి నిద్రలోకి వెళ్ళిపోయారు. మరి కాసేపటికి రాజు కూడా నిద్రలోకి జారిపోయాడు. అయితే అర్ధరాత్రి దాటుతున్న రాణికి కంటి రెప్ప మూతపడలేదు. ఇంకా ఈ జీవితం ఇంతేనా? తాను గొడ్రాలిగా కన్నుమూయాల్సిందేనా? ఈ రాజ్య వైభవం ఇంతటితో ముగిసిపోవలసిందేనా అన్న ఆమె ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. తనకి సంతాన యోగం లేదు. మహారాజుకు ఉండే ఉంటుంది. తనంత చెప్పినా తాను బతికొండగా మరొక ఆమెను ఆయన చేసుకోడు. అందుకే తను చనిపోవాలి. అవును, తాను పోతే మహారాజు తప్పక మరో పెళ్లి చేసుకుని సంతానవంతుడవుతాడు. కానీ ఎలా? తను ఎలా పోవాలి? తన చావుకి మార్గాలు వెతకసాగింది మాద్రి. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు అన్నదే ఆమె ఆశయం. అరగంట తర్వాత ఓ మంచి మార్గం తోచింది ఆమెకు. రాత్రులు నాగదేవతాలయం దగ్గర భయంకరమైన విషసర్పాలు విచ్చలవిడిగా తిరుగుతాయని ఆమెకు తెలుసు. అందుకే అక్కడికి వెళ్ళి సర్పకాటుకు గురై మరణించినా నిద్ర పట్టక గుడికొస్తే పాము కాటు వేసింది అనుకుంటారని ఊహించి మెల్లగా లేచింది. ఓసారి భర్త కేసి చూసింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె మెల్లగా లేచి పక్కనున్న శాలువా తీసి కప్పుకుని 4 అడుగులు గుమ్మం కేసి వేసింది. అంతే, కొయ్యబారిపోయింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. ఏనాడు చూడని 10 బారల శ్వేతసర్పం పడగ విప్పి తనకేసి తీక్షణంగా చూస్తోంది. మాత్రి నిర్ణయాలన్నీ గాల్లో కలిసిపోయాయి. ప్రాణభయంతో వణికిపోయింది. అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. ఆ సర్పం మాత్రం మెల్లగా ఆమెకేసే వస్తోంది, బుసలు కొడుతూ. అంతే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయింది మాద్రి. శ్వేతనాగు మాత్రం ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను చుట్టేసింది. భయంతో ఆమె గుండె ఆగిపోయేలా ఉంది. అప్పుడే, భయపడకు మాద్రి, నేను మీ కులదైవమైన నాగదేవతను. నీ మనోభావాల్ని గ్రహించి ఎవరికీ ఏనాడు కనిపించని నేను నీకోసం ఆలయాన్ని వదిలొచ్చాను. నా అనుగ్రహం వల్ల నీకు పుత్రోదయం కలుగుతుంది. వాడికి నా పేరు పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఓ హెచ్చరిక, వాడు ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా అతని కోరిక తీర్చండి, లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి అంటూ ఆమె కడుపు మీద పడగని 3 సార్లు ఆనించి ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది సర్పం. రాణి మనసు ఆనందంతో పొంగిపోయినా అంతకు ముందున్న వణుకు పూర్తిగా తగ్గనేలేదు. కాసేపు తర్వాత మెల్లగా లేచి భర్తను లేపి జరిగింది చెప్పింది. ఆ మాటలు విన్న మహారాజుకి ఆనందంతో ఒళ్ళు తెలియలేదు. నాగదేవతకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 100 మొక్కులు మొక్కుకున్నాడు. కాలక్రమేణా నాగదేవత అనుగ్రహం వల్ల రాణి కడుపు పండి ముద్దులోనికే బాలుడు జన్మించాడు. అయితే అతను తల్లిదండ్రుల్లా దబ్బపండు ఛాయలో లేడు. చామన ఛాయ కన్నా కాస్త తక్కువ నల్లగా ఉన్నాడు. అయినా అతనిలో చిత్రమైన ఆకర్షణ ఉంది. విశాల నేత్రాలు, ముద్దులోలికే ముఖవర్చస్సు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. అతని కుడి జబ్బ మీద పెద్ద పాము పడగ ముద్ర పుట్టుకతోనే ఉంది. అతనికి శ్వేతనాగ విక్రముడు అని నామకరణం చేశారు. నాగదేవత ప్రసాదమైన శ్వేతనాగ విక్రముణ్ణి జనం ముద్దుగా బిడ్డగా భావించేవాళ్ళు. అయిన వారు శ్వేత అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. కాలచక్రం గిరగిరా తిరుగుతూనే ఉంది. శ్వేతకి 5 ఏళ్లు నిండాయి. అతను ఏదడిగినా కాదనకూడదు అన్న నాగదేవత మాట ఎవరూ మర్చిపోలేదు. అయితే శ్వేత ఎప్పుడూ ఏమీ కోరలేదు. అంతేకాదు, ఎప్పుడూ దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టుండేవాడు. అన్నది అతని మొహంలో ఎవరూ చూడలేదు. ఆటపాటల మీద ధ్యాస అసలే లేదు. కానీ చిత్రలేఖనం మీద అత్యంత ఆసక్తి ఉంది. అతి చిన్నతనంలోనే చూసింది చూసినట్టుగా చిత్రించేవాడు. కొడుకు పుట్టాడన్న ఆనందంతో పాటు కొడుకు ఓ మౌనిలా ఉండటాన్ని భరించలేకపోయారు రాజదంపతులు. అతన్ని నవ్వించాలని, అతని మొహంలో ఆనందాన్ని చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. రాజగురువు నానాజీ సలహా మేరకు చిత్రలేఖనానికి కావలసిన పరికరాలు, రంగులు సిద్ధం చేశారు. ఆ చిత్రలేఖనంలోనే గడపసాగాడు శ్వేత. అలా అని అతను మందమతి కాదు, ఏకసంధాగ్రాహి. గురువులు చెప్పింది చెప్పినట్టు అప్పగించేవాడు. అది తన బాధ్యత అన్నట్లు.
అతనికి 7 ఏళ్లు నిండేసరికి తనతో పాటు వేటకి తీసుకెళ్తూ ఉండేవాడు మహారాజు. వేటలో నైపుణ్యాన్ని బోధించేవాడు. అన్నీ విని మౌనంగా ఉండిపోయేవాడు యువరాజు. ఎందుకో అతనికి వేట అంటే ఇష్టం ఉండేది కాదు. స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రాణుల్ని వేటాడి చంపటం దారుణం అనిపించేది అతనికి. అయినా నోరు విప్పేవాడు కాదు. తండ్రితో పాటు వేటకి వెళ్ళినా ఓ చెట్టు కిందో అశ్వం మీదనో కూర్చునేవాడు. ఇదంతా రాజకుటుంబీకులకే కాక దేశ ప్రజలకు కూడా బాధ కలిగించింది. కుమారా, ఎందుకు నాయనా అలా ఉంటున్నావు? నీకేం కావాలి? ఆట వస్తువులా, తినుబండారాలా, ఇంకా మంచి పట్టు వస్త్రాలా అంటూ బుజ్జగించి అడిగేది మాద్రి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కదమ్మా, శూన్యంలోకి చూస్తూ అనేవాడు శ్వేత. మరి నీతోటి పిల్లలతో కలిసి ఆడుకోవెందుకు, హాయిగా నవ్వవెందుకు? చెప్పు నాయనా, నీ మనసులో ఉన్నది చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? కొడుకును పదవు పట్టుకుని అనునయంగా అడిగేది మాద్రి. నాకు ఈ దేశమంతా చూడాలని, అడవులన్నీ తిరగాలని కోరికగా ఉందమ్మా. మొదటిసారి తన కోరిక చెప్పాడు శ్వేత. దానికే మురిసిపోయిందా తల్లి? రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవా అన్నట్లు మహారాజు కొడుకుని పరివారాన్ని వెంట పెట్టుకుని దేశాటనకు బయలుదేరాడు. పరిసరాల్లోని అడవులన్నీ చూపించాడు. అన్నింటినీ కుతూహలంగా చూసినా యువరాజులో పెద్ద మార్పేమీ కనిపించలేదు. అయితే అతనికి అడవులన్నా నదులన్నా చాలా ఇష్టం. అది గ్రహించిన నానాజీ అతన్ని తరచూ దగ్గరగా ఉన్న చిట్టడవికి స్వయంగా తీసుకెళ్లేవాడు. అడవిని, అడవిలోని వృక్ష సంపదని, చిరు జంతువుల్ని, కువకువలాడే పక్షుల్ని చూసి మైమరచిపోయేవాడు యువరాజు. ఇంక పర్వాలేదు, మన యువరాజు దారిలో పడుతున్నాడు. మీరిక అతన్ని గురించి దిగులు పడాల్సిన పనేమి లేదు ప్రభు అన్నాడు నానాజీ రాజుతో. నానాజీ మాటలతో కాస్త తేరుకున్న రాజు యువరాజు నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని గీయించి తన చిత్రానికి పక్కన చేర్చి 8వ తరం వారసుడు అంటూ మురిసిపోయాడు. యువరాజుకి 12 ఏళ్ళొచ్చాయి. ఏమాత్రం వీలు చిక్కినా అతను నవ్వడం కానీ సంతోషంగా ఉండడం కానీ చూడలేదు. అలాంటి సమయంలో ఓ రోజు రాజు కొడుకుతో కలిసి వేటకెళ్ళాడు. వేటాడి అలసిపోయిన రాజు, అతని పరివారము ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఓ చిత్రం జరిగింది. యువరాజు ఓ నది ఒడ్డున కూర్చుని నీళ్లలోకి రాళ్లు విసురుతూ నీటిలో వచ్చే తరంగాలను చూస్తున్నాడు. అతనికి కాస్త దూరంలో ఓ ఫలవృక్షం కింద కోతుల గుంపు పళ్ళని కోసి తింటున్నాయి. చెట్టు కింద ఓ 10 ఏళ్ల పిల్ల వాటికేసి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. కాసేపు తర్వాత ఓ చిన్న రాయి తీసి కోతుల మీదకి విసిరింది. వెంటనే ఆ కోతులు గుర్రుగా ఆమెకేసి చూసి చేతిలోని పళ్లతో ఆమెని కొట్టడానికి ప్రయత్నించాయి. అలా ఆమె రాళ్లు విసరడం, కోతులు పళ్ళు విసరటం జరిగింది. కాసేపు తర్వాత కింద పడ్డ పళ్ళన్నింటినీ ఏరుకుని పకపకా నవ్వుతూ ఓ చెట్టు కింద కూర్చుని పళ్ళు తినసాగింది ఆ పిల్ల. ఇదంతా చూస్తున్న యువరాజు అప్రయత్నంగా పకపకా నవ్వేశాడు. అంతేకాదు, పరుగులాంటి నడకతో ఆమె దగ్గరకెళ్ళి ఆమె సమయస్ఫూర్తిని అభినందించాడు. యువరాజు నవ్వును చూసిన మహారాజు తదితరులు ముందు విస్తుపోయినా తరువాత పొంగిపోయారు. గబాల్న యువరాజు దగ్గరకెళ్తున్న రాజును ఆపేశాడు నానాజీ. ఇవేం గమనించని యువరాజు భయం భయంగా చూస్తూ నిల్చున్న ఆమె కేసి చూస్తూ, నీ పేరేమిటి అన్నాడు స్నేహపూర్వకంగా. నా పేరు రథి, భగీరథి తడబడుతూ అందా పిల్ల. రథి, రథి బావుంది. మీ ఇల్లెక్కడా? అదుగో ఆ గూడెంలో ఉంటాం. మీరు యువరాజా వారు కదూ అంది రథి. ఇంకా ఆమె గొంతులో కంగారు పోలేదు. అవును, మా ఇంటికి వస్తావా? మనం ఎంచక్కా కలిసి ఆడుకుందాం ఉత్సాహంగా అన్నాడు అతను. అమ్మో, మేము మీ కోట ఛాయలకు కూడా రాకూడదు. ఏమంటే మేము గూడెపు వాళ్ళం, పుల్లలు ఏరుకుని బతికేవాళ్ళం. మాలాంటి వారితో మీరు మాట్లాడటం కూడా తప్పే. వెళ్ళండి యువరాజా, మహారాజు వారు చూస్తే మమ్మల్ని బతకనివ్వరు అంటూ కంగారుగా వెనక్కి తిరిగింది రథి. ఆగు, అరిచినట్టు అన్నాడు అతను. ఆమె ఆగిపోయింది. మా నాన్నగారు రమ్మంటే వస్తావా అన్నాడు అతను. ఆయన రమ్మనరు. రమ్మంటే వస్తాను మా అయ్యకు చెప్పి. సరే, ఆ ఏర్పాటు నేను చూస్తాను. కాసేపు కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. కానీ మహారాజా వారు, ఆయన అక్కడెక్కడో విశ్రాంతి తీసుకుంటున్నారు. పర్లేదు కూర్చో. ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టి తాను ఆమె పక్కనే కూర్చున్నాడు శ్వేత. మొదట కాస్త జంకినా స్వతహాగా మాటకారి అల్లరి పిల్ల అయిన రథి తర్వాత ఎన్నో కబుర్లు చెప్పింది. తను నవ్వింది, అతన్ని నవ్వించింది. అరగంట తర్వాత మెల్లగా అక్కడికొచ్చాడు నానాజీ. ఆదమరిచి హాయిగా నవ్వుకుంటున్న పిల్లలిద్దరూ అతన్ని చూసి గబాలన లేచారు. దండాల ద్వారా వస్తాను బాబు అంటూ బాణంలా తమ గూడెంకేసి పరుగు తీసింది రథి. యువరాజుతో మాట్లాడిన ఆమెకు ఒళ్ళు తెలియడం లేదు. ఇదంతా అయ్యతో చెప్పాలి, అమ్మ మురిసిపోతుంది. దూరం నుంచే చూడలేని యువరాజా వారితో తాను బోల్డు కబుర్లు చెప్పింది అనుకుని మురిసిపోతూ కనుమరుగైపోయింది.
ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన యువరాజు భుజం మీద చెయ్యి వేసి, ఇంక వెళదామా యువరాజా అన్నాడు నానాజీ మృదువుగా. తుళ్ళిపడ్డాడతను. అయినా అతని కళ్ళల్లో కొత్త కాంతి వచ్చింది. పెదవుల మీద చిరునవ్వు ఇంకా చెదరలేదు. పదండి నానాజీ అన్నాడు ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా. తెల్లబోయాడు నానాజీ. అతనిలో మార్పుకి నానాజీయే కాదు, పరివారమంతా విస్తుపోయారు. తర్వాత ఆనందపడిపోయారు. రాజు సంగతి సరే సరి, మన యువరాజా వారు మారిపోయారు, మామూలు మనుషుల్లో పడిపోయారు, ఇక దిగుల్లేదు అన్నాడు తృప్తిగా. అయితే నానాజీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి నానాజీ, మన శ్వేతలోని మార్పు మీకు ఆనందంగా లేదా అన్నాడు మహారాజు నిష్ఠూరంగా. అది కాదు మహారాజా, 12 ఏళ్లుగా ఓ విరాగిలా ఉన్న యువరాజు ఆ గూడెపు పిల్లను చూసి ఒక్కసారిగా మారిపోవడమేమిటి ఏదో ఆలోచిస్తూ అన్నాడు నానాజీ. అదే ఉంది, ఆ పిల్ల మాటలు శ్వేతకు నచ్చి ఉండొచ్చు, ఆమె మాటలు అతనికి నవ్వు తెప్పించుండొచ్చు, తేలిగ్గా అనేశాడు రాజు. కానీ ఆ పిల్ల గూడెపు పిల్ల అయితే ఏం, ఆమె ఎప్పుడూ ఇటుకేసి రాదు, ఆమె రాకపోతే మన యువరాజు మళ్ళీ పూర్వం వాడిలా మారిపోవచ్చు అన్నాడు నానాజీ. అయితే ఆ పిల్లని మన అంతఃపురంలోకి రప్పిద్దాం. మన అంతఃపురంలోకి తుళ్ళిపడ్డాడు నానాజీ. అవును, ఆ పిల్ల తండ్రికి కూడా మన ఆస్థానంలో ఏదైనా ఓ పని ఇద్దాం, ఇద్దరూ పని చేసుకుంటూ మనకు చేరువలోనే పడి ఉంటారు అన్నాడు రాజు ఉత్సాహంగా. కానీ ఇంకేం ఆలోచించొద్దు నానాజీ, ముందు వాళ్ళ వివరాలు కనుక్కోండి. అది కాదు మహారాజా, ఓ గూడెపు పిల్ల మన యువరాజు వారితో స్నేహంగా ఉండటం. మీ బాధ నాకు అర్థమైంది నానాజీ. వాళ్ళిద్దరూ లోకం తెలియని పసివాళ్ళు. కొన్నాళ్ళు వారిని మన ఆస్థానంలో ఉంచితే మన యువరాజు మామూలు మనిషి అవుతాడు. తర్వాత వాళ్ళకేదో ఆధారం చూపించి పంపించేద్దాం. నానాజీ మాట పూర్తి కాకుండానే అన్నాడు మహారాజు. ఇంకేమీ మాట్లాడలేదు నానాజీ. అప్పుడే శ్వేత పరుగెడుతూ వచ్చి, నాన్నగారు, నాకు ఆ రది ఎంతో నచ్చింది, వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేయండి, ఎంచక్కా మేమిద్దరం కలిసి ఆడుకుంటాం అన్నాడు ఉత్సాహంగా. తప్పకుండా నాయనా, నీ ఆనందం కన్నా నాకు కావలసిందేముంది, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం కొడుకును పదవి పట్టుకుంటూ అన్నాడు మహారాజు. వెంటనే మంత్రి సుశీలుడు పరివారంతో కలిసి రది ఉండే గూడానికి వెళ్ళాడు రాజాజ్ఞ మేరకు. కూతురు చెప్పింది విని తన కొడుకుతో మాట్లాడిన కూతుర్ని, తన కుటుంబీకుల్ని కోపిష్టిరాజు ఏం చేస్తాడో అని హడలిపోతున్న రది తండ్రి కొండయ్య మంత్రిని రాజభటుల్ని చూసి నిలువెల్లా వణికిపోయాడు. కూతురు చేసిన తప్పిదాన్ని మన్నించమంటూ వేడుకున్నాడు. అయితే అతను ఊహించినట్లు వాళ్ళు తమని దండించడానికి రాలేదని, తమకింత ఆశ్రయం కల్పించడానికి వచ్చారని తెలిసి ముందు విస్తుపోయి తరువాత ఆనందపడిపోయారు. నా తల్లి మాటలు యువరాజా వారిని అంతలా ఆకర్షించాయా, ఎంత అదృష్టం, ఇన్నాళ్ళకి రాజావారి ఆశ్రయం దొరికింది అంటూ మురిసిపోయాడు. తర్వాత రాజభవంతి పరిసరాల్లో తమ కోసం కేటాయించిన ఇంట్లోకి కుటుంబంతో సహా మారిపోయాడు. రాజాస్థానంలో చిరు ఉద్యోగం కూడా సంపాదించాడు. మాత్రం రాజాంతపురంలో రాణిగారి సేవలకు కేటాయించబడింది. చక్కని రూపంతో, మాట్లాడుతుంటే సొట్టలు పడే చెంపలతో, చుబుకం మీద అందమైన పుట్టుమచ్చతో కళకళలాడుతున్న రది మహారాణినే కాదు మిగతా వారిని అచిరకాలంలోనే ఆకట్టుకుంది. ఆమె వచ్చాక శ్వేతలో విపరీతమైన మార్పు వచ్చింది. ఆ మార్పు అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది. అయితే నానాజీలో మాత్రం ఏవేవో సందేహాలు బయలుదేరి అతని మనసుని కలవరపరుస్తున్నాయి. రతి చురుకైన పిల్ల, ఆమె పెదవులు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి, కల్లా కపటమూ తెలియదు, అందరితోనూ సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటుంది. శ్వేతనైతే మరీను, ఆమె మాటలకు పరవశించిపోతాడు శ్వేత. ఇద్దరూ కలిసి చెట్లంటా పొట్లంటా తిరుగుతారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. అయితే రాజభవంతిలో ఆమెకెంత చనువున్నా, ఎవరెంత అపురూపంగా చూసినా రాజు మాత్రం ఆమెని తన భార్య పరిచారికలాగానే భావిస్తాడు. తన కొడుకులో మార్పు తెచ్చే ఓ ఔషధంలా వాడుకుంటాడు. త్వరలో తన కొడుకు మామూలు మనిషి అయిపోతాడని, ఆపై రతిని పంపేయాలని అతని ఆలోచన. అలా అని ఆమెను చిన్నచూపు చూడడు, ఎంతో అభిమానంగానూ ప్రేమగానూ చూస్తాడు. యువరాజు విద్యాభ్యాసం, అస్త్ర విద్యలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి. ప్రభు, మన శ్వేతలో ఎంతో మార్పు వచ్చింది. నిజంగా ఇదంతా ఆ రతి చలవే కదా అంది మాద్రి ఓ రోజు భర్తతో. నిజం అన్నట్టు మీ అన్నయ్య దగ్గర నుంచి వర్తమానం వచ్చింది అన్నాడు మహారాజు. ఆమె మొహం వెలిగిపోయింది అన్నగారి మాట వినగానే. ఏమని పంపాడా వర్తమానంలో అడిగింది ఆతృతగా. మాద్రి ఓ చక్రవర్తి కూతురు. తండ్రి తదనంతరం ఆమె అన్న ముకుందుడే చక్రవర్తి అయ్యాడు. అతని ఏకైక సంతానం జలంధర. ఏముంది, మన వంశంలో చిన్నతనంలోనే వివాహం చేయడం ఆచారం కదా.
తన కూతుర్ని మన శ్వేతకిచ్చే విషయం మాట్లాడడానికి వస్తున్నానని వర్తమానం పంపాడు. మామూలుగా అన్నా అతని మొహంలో వెర్రి ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కారణం, కొడుకు గురించి, అతని ప్రవర్తన గురించి తెలిసిన ముకుందుడు శ్వేతకి తన పిల్లనివ్వడానికి వ్యతిరేకించాడు. ఇప్పుడు అతను మారాడని విన్నాక రఘునందనుడితో వియ్యమందడానికి సుముఖతను వ్యక్తం చేశాడు. ఈ వార్త రాణికి మరింత ఆనందాన్ని కలిగించింది. విషయం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. ఆ ఆనందంతో పండగ చేసుకున్నారు పురజనులు. ఆ సాయంత్రం ఏటి ఒడ్డున ఒంటరిగా కూర్చుని నేలల్లోకి చూస్తున్నాడు యువరాజు. యువరాజా, ఓ యువరాజా అంటూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చింది రతి. అతను తల తిప్పి చూశాడు. ఏమిటి, మీరిక్కడున్నారా? మీకోసం అంతఃపురం అంతా వెతికాను. ఈ సంగతి విన్నారా? మీ మరదలు యువరాణి జలంధర గారు, మీ మామయ్య గారు వేంచేస్తున్నారట. అతని పక్కనే కూలబడుతూ ఉత్సాహంగా అంది రతి. అతను మాట్లాడలేదు. యువరాజా, నా మాట విన్నారా? అతన్ని కుదుపుతూ అడుగుతోంది రతి. విన్నాను, క్లుప్తంగా అన్నాడు అతను. ఆమె తెల్లబోయింది. ఈ విషయం మీకు ఆనందంగా? మాట్లాడలేదు. ఇదిగో యువరాజా, ఇప్పుడే చెప్తున్నాను. ఆ యువరాణి గారు వచ్చినా, మీకు పెళ్ళైపోయినా నేను ఇలాగే వచ్చి మీతో కబుర్లు చెప్తాను. కావాలంటే యువరాణి వారికి కూడా సేవలు చేస్తాను, కానీ ఇక్కడికి రావడం మాత్రం మానను అంది రతి దృఢంగా. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతను. ఏమిటి యువరాజా అలా చూస్తున్నారు కొత్తగా? నవ్వింది రతి. రతి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అంతేకాదు, జలంధర్ను చేసుకోవడమే ఇష్టం లేదు. నాకు నువ్వంటే ఇష్టం అన్నాడు ఆమె చేతుల్ని పట్టుకుంటూ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.